ఏపీ పాలిటిక్స్ లో మళ్లీ మద్యం మంటలు భగ్గుమన్నాయి. లిక్కర్ రవాణా స్కామ్ కేసులో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అరెస్టు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పటికే ఆయన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ జైల్లో ఉండగా ఇప్పుడు తండ్రి కూడా ఈడీ కస్టడీలోకి వెళ్లడం పశ్చిమ గోదావరి రాజకీయాల్లో సంచలనంగా మారింది. అసలు ఈ హైడ్రామా అరెస్టు వెనుక ఉన్న అసలు పొలిటికల్ ట్విస్ట్ ఏంటి? ఇది ఆర్థిక నేరాలపై ఈడీ జరుపుతున్న పక్కా దర్యాప్తా లేక కూటమి ప్రభుత్వం వేసిన మాస్టర్ ప్లానా? తండ్రి కొడుకులు ఇద్దరు జైలు పాలైన వేళ అధినాయకత్వ పరామర్శలేమిపై పశ్చిమ వైసీపీలో జరుగుతున్న చర్చలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ రాజకీయాలలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు పెను ప్రకంపనలు సృష్టించింది. గత 5 ఏళ్ల ప్రభుత్వ హయాంలో ఏపీ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి మద్యం దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టుల కేటాయింపులో భారీ ఎత్తున నిబంధనల ఉల్లంఘన జరిగిందనేది ఈడీ ప్రధాన అభియోగం. ప్రభుత్వ ఖజానాకు దాదాపు 195 కోట్లకు పైగా గండి కొడుతూ కొన్ని నిర్దిష్ట ప్రైవేటు సిండికేట్లకు అనుకూలంగా టెండర్ నిబంధనలను సవరించారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ మొత్తం వ్యవహారంలో సబ్ కాంట్రాక్టుల పేరుతో 50% వరకు ముడుపులు దండుకున్నారని, కారుమూరి కుటుంబ ఖాతాల్లోకి సుమారు 18 కోట్ల లావాదేవీలు జరిగినట్లు డిజిటల్ ఆధారాలు లభించాయని ఈడీ రిమాండ్ నివేదికలో పేర్కొంది. దాదాపు 10 సార్లు విచారణకు పిలిచినా సరైన సమాధానం ఇవ్వకపోవడంతోనే ఈడీ అధికారులు హైదరాబాదులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఆయన కుమారుడు ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ జైల్లో ఉండగా ఇప్పుడు తండ్రి కూడా కస్టడీలోకి వెళ్లడం వైసీపీ శ్రేణులను కోలుకోలేని దెబ్బతీసింది. అయితే ఈ అరెస్టు కేవలం చట్టపరమైన చర్య మాత్రమేనా, లేక దీని వెనుక పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ సమీకరణాలను దెబ్బతీసే గ్రేట్ పొలిటికల్ ప్లాన్ ఉందా అనే చర్చ ఇప్పుడు తెర మీదకు వచ్చింది. మాజీ మంత్రి అరెస్టు వార్త తెలియగానే తణుకు నరేంద్ర సెంటర్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కొవ్వొత్తులతో రోడ్లపైకి వచ్చి తీవ్ర నిరసనలు చేపట్టారు. బలమైన బీసీ నాయకుడిగా ఎదుగుతున్న కారుమూరిపై కూటమి ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించాయి. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సూపర్ 6 హామీల అమలులో వైఫల్యాలను, ప్రభుత్వ లోపాలను జిల్లాలలో నిలదీస్తున్న ఏకైక గొంతుకగా ఉన్నందుకే కారుమూరి కుటుంబాన్ని టార్గెట్ చేశారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. న్యాయ పోరాటం ద్వారా కడిగిన ముత్యంలా బయటకు వస్తామని, ఎంతమందిని జైలుకు పంపినా పార్టీ క్యాడర్ వెనుకడుగు వేయదని హెచ్చరిస్తున్నారు. అయితే తండ్రి కొడుకుల అరెస్టుతో అటు తణుకులో ఇటు ఏలూరు పార్లమెంటులో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగలగా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారంటూ కూటమి శ్రేణులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నేతృత్వంలోని కూటమి శ్రేణులు తీవ్రంగా తిప్పికొడుతున్నాయి. ఇది రాజకీయ కక్ష సాధింపు ఎంతమాత్రం కాదని, పక్కా బ్యాంక్ లావాదేవీలు, డిజిటల్ సాక్ష్యాల ఆధారంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయని స్పష్టం చేస్తున్నాయి. గత 5 ఏళ్ల పాటు తణుకులో కే ట్యాక్స్ పేరుతో సాగిన దోపిడీకి ఇప్పుడు చట్టపరంగా కాలం చెల్లిందని, సుప్రీంకోర్టు సైతం కారుమూరి సునీల్కు బెయిల్ నిరాకరించిందంటే నేరం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని ధ్వజమెత్తుతున్నాయి. బినామీల సంస్థల పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసి తీరా అరెస్టు కాగానే బీసీ కార్డు వాడుకోవడం హాస్యాస్పదమని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. అయితే ఈ అరెస్టు ఎపిసోడ్ వెనుక జిల్లాల్లో కొన్ని ఆసక్తికరమైన రాజకీయ సమీకరణాలు నడుస్తున్నాయి. తణుకులో కారుమూరి నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంటు పరిధిలో ఆయన కుమారుడు సునీల్ ఇద్దరు పార్టీకి మూలస్తంభాలుగా ఉండేవారు. ఇప్పుడు ఇద్దరు ఒకేసారి జైలు పాలు కావడంతో క్షేత్రస్థాయి క్యాడర్కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఇక జిల్లాతో పాటు నియోజకవర్గంలో కార్యకర్తలకు మార్గనిర్దేశం చేసే తండ్రి కొడుకులు ఇద్దరూ ఇప్పుడు కేసుల్లో ఇరుక్కోవడంతో తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. మరోవైపు తమకు రాజకీయంగా అనుకూలంగా మార్చుకోవడానికి స్థానిక కూటమి నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇక కారుమూరి సునీల్ కుమార్ గత 2 నెలలుగా జైల్లో ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఆయన్ను నేరుగా పరామర్శించకపోవడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కారుమూరు కుటుంబం చేసిన తప్పుల వల్లే జగన్ రాలేదా అని కూటమి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పుడు మాజీ మంత్రి కూడా అరెస్ట్ అయిన నేపథ్యంలో అధినాయకత్వం ఎంతవరకు అండగా నిలుస్తుందనేదే ఆసక్తికరంగా మారింది. వైసీపీ ఆశిస్తున్నట్లు బీసీ నేతపై వేధింపులు అనే సెంటిమెంట్ ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తుందనేది ప్రశ్నార్థకమే. ఈడీ సమర్పించిన డిజిటల్ ఆధారాలు, బ్యాంక్ లావాదేవీలు, లగ్జరీ రికవరీల వివరాలు విస్తృతంగా ప్రచారం కావడంతో ప్రజాక్షేత్రంలో సానుభూతి సాధించడం వైసీపీకి సవాలుగా మారే అవకాశం ఉంది. ఆధారాలు
బలంగా ఉండడం వల్లే అధినాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తుందా లేక జిల్లాల్లో కొత్త నాయకత్వాన్ని తెరపైకి తెస్తుందా అన్న సందేహాలు మొదలయ్యాయి. మొత్తానికి గత ప్రభుత్వంలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా చక్రం తిప్పిన నేతలు వరుసగా ఈడీ, సిఐడి వలలో చిక్కుతూ ఉండడం వైసీపీని రక్షణాత్మక వైఖరిలో నెట్టివేసింది. ఒకవైపు కోర్టులో న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు వీధుల్లో నిరసనల ద్వారా కేడర్లో ధైర్యం నింపేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని కూటమి అంటుంటే రాజకీయ కుట్రలో భాగమే ఇదంతా అని విపక్షం మండిపడుతుంది. మరి తండ్రి కొడుకుల అరెస్టుతో రాబోయే రోజుల్లో ఈ లిక్కర్ సెగ పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలను ఎలాంటి మలుపులు తిప్పుతుందో అనేది పెరుమాళ్లకే ఎరుక.